అక్కడ కొన్ని దేశాల్లో 10%, 15% ఇలా కృష్ణుడి భక్తులుగా మారిపోయారు. అంటే సత్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈవిడ నన్ను అడిగినట్టుగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమైనా వచ్చి మీరు వెళ్ళారు నాయన హిందుత్వంలోకి అని అడిగిద్దాము. ఇప్పుడు అడుగు, ఏం చెప్తారో చూద్దాం. కనుక ఇంత పెద్ద ఆవిడ వచ్చిందంటే మేము బైబిల్ గురించి చెప్పిద్దామని మేము ఆశపడితే తీరా చూస్తే ఈవిడ ప్రవర్తన ఎలా ఉంది? ఈవిడ వయసుకి గౌరవం ఇచ్చి కొంచెం సాఫ్ట్గా అలా మాట్లాడా, అదే ఇంకొకళ్ళు అయితే వేరే రకంగా ఉండేది. కాబట్టి మీరు మొదటిగా బైబిల్కి సమాధానం చెప్పగలిగే సత్తా మీ దగ్గర ఉంటే మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. బైబిల్ గురించి ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాక ఆ తర్వాత హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం. నమస్తే.